ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నుస్ వరల్డ్. ఈ రోజు వ్లాగ్ ఏంటంటే నేనైతే మా ఇంటికైతే వెళ్ళాను పొరన్లకి. మా విలేజ్ నేమ్ వచ్చేసి పొరన్ల. అక్కడే మా మేనత్త కూడా ఉంటుంది. ఇక నేనైతే మా మేనత్త వాళ్ళ ఇంటికైతే వెళ్ళాను. ఈ రోజైతే మేమైతే వరి కోసం అందుకని చెప్పేసి వడ్లు నేర్పడానికి అయితే వెళ్ళాను. ఇక్కడ మా వదిన వాళ్ళైతే వడ్లు కుప్ప పోసుకుంటున్నారు. వర్షం వస్తుంది అని చెప్పేసి మొత్తం మబ్బొచ్చేసింది. అందుకని చెప్పేసి వాళ్ళైతే కుప్ప పోస్తున్నారు. ఇక నేను కూడా వెళ్ళాను మా వడ్లు కుప్ప పోద్దామని చెప్పేసి. ఎకరానికి 2 ట్రాక్టర్ల డబ్బాల వడ్లు అయితే వెళ్తాయి అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. మాకైతే లాస్ట్ సారి వెళ్ళేటివి అలానే 2 ట్రాక్టర్లు. కానీ వర్షం వచ్చి వడ్లు మొత్తం రాలిపోయాయి. ఈసారి కూడా లాసే. అసలు ఈసారి కూడా తక్కువనే వెళ్ళాయి వడ్లు. వాటర్ లేక మొత్తం ఎండిపోయింది పొలం అంతా. ఇక్కడ మా అల్లుళ్ళు అయితే కప్పుతున్నారు వడ్ల మీద పరదలు. నాకు కప్పడానికి రావట్లేదు అందుకని చెప్పేసి మా అల్లుళ్ళు అయితే కప్పుతున్నారు. మా చిన్ను అయితే వడ్లల్లో ఫుల్గా ఆడాడు. ఇక అంటున్నాడు ఇప్పుడు మమ్మీ నాకు చీమలు కుడుతున్నాయి అని చెప్పేసి అంటున్నాడు. వడ్లు కుడతాయి అని తెలియదు వాడికి పాపం. ఇక పరదనైతే కప్పారు కదా మా అల్లుళ్ళు. అస్సలు సెట్ కాలేదు ఆ పరద. మొత్తం ఫుల్గా అయితే కప్పడానికి అందలేదు పరద. అందుకని చెప్పేసి మళ్ళీ వడ్లను కొన్ని మీదికి అలా చేశారు. మీదికి ఇంకా కుప్ప పోసిర్రు మా వాళ్ళు. ఇంకా మీదికి వడ్లను కుప్ప పోసినా సరే పరద అయితే అందలేదు. ఇక అక్కడే పక్కనైతే మా వదిన వాళ్ళు అయితే ఉంటారు. ఇక వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరదలు తీసుకొని వచ్చి కప్పి ఇలా రాళ్ళైతే పెట్టేశాము గాలికి కొట్టుకపోకుండా పరదలు. మేమైతే ఐకేపీలోనైతే పోయలేదు వడ్లను. ఇక అక్కడ వడ్లు కుప్పపోయడం అయిపోయిన తర్వాత మేమైతే మా ఇంటికైతే వచ్చేసాము, మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి. ఇక్కడ నిమ్మ చెట్టు కింద నిల్చుంది కదా మా అత్తమ్మ స్టాండ్ పట్టుకొని. మా అత్తమ్మకు 2 ఇయర్స్ బ్యాక్ మెడ నరాలు దెబ్బతిన్నాయని చెప్పేసి ఆపరేషన్ అయితే చేపించారు మా అక్కయ్య వాళ్ళు. ఇక అప్పటి నుంచి మా అత్తమ్మకు కొంచెం ఆరోగ్యం బాగుండట్లేదు. ఇక నిమ్మకాయలు అయితే తెంపుకోవడానికి అన్నయ్య వాళ్ళు అయితే వచ్చారు. వాళ్ళకి సోడా బండి ఉందంట. అందుకని చెప్పేసి నిమ్మకాయలు తీసుకెళ్దామని చెప్పేసి వచ్చారు. ఈ నిమ్మ చెట్టు అయితే మా నాన్నగారే పెట్టారు. ఒక 7 ఇయర్స్ 8 ఇయర్స్ అలా అవుతుంది ఈ నిమ్మ చెట్టు పెట్టి. మా అత్తమ్మ వాళ్ళ ఇల్లు వచ్చేసి మెయిన్ రోడ్డుకే ఉంటుంది. మా అత్తమ్మ వాళ్ళకు మాకు ఇద్దరికి కలిపి ఒకటేసారి క్వార్టర్స్ అయితే వచ్చింది. ఇక మేమైతే ఇల్లు కట్టుకోవడం అయిపోయిన తర్వాత కొన్ని కారణాల వల్ల ఇల్లు అయితే అమ్మేసుకున్నాం మేము. మా ఇల్లు మా నాన్నగారు అమ్మినప్పుడు నాకైతే ఊహ తెలియదంట. నేను చాలా చిన్నదాన్నంట. ఇక మా అత్తమ్మ వాళ్ళ ప్లేస్ ఎలా ఉందో మా అత్తమ్మ వాళ్ళ ఇల్లు ఎలా ఉందో సేమ్ అలానే మాకు కూడా ఉంది. ఇక అది మా అత్తమ్మ వాళ్ళ ఇంటి పక్కనే కాబట్టి ఇక ఆ ప్లేస్ని చూసినప్పుడల్లా ఇల్లుని చూసినప్పుడల్లా చాలా బాధేస్తుంది. ఇక ఎంత బాధేసినా సరే అమ్మింది అయితే తిరిగి కొనలేం కాబట్టి ఉన్న వాటిని అమ్ముకోకుండా చూసుకుంటే బెటర్ అనేది నా ఫీలింగ్. మా అత్తమ్మనైతే ఎప్పుడు చెప్తా ఉంటుంది అది ఆ ఇల్లు మీ నాన్న చాలా కష్టపడి కట్టాడు మా తమ్ముడు అని చెప్పేసి చెప్తా ఉంటుంది మా అత్తమ్మ. ఇందాక మా అత్తమ్మ వాళ్ళ వాకిలి ప్లేస్ అయితే చూపించాను కదా నేను. ఆ వాకిలి ప్లేస్లోనే గొర్రెలకి షెడ్ అయితే వేశారు మా అత్తమ్మ మా మామయ్య. మా మామయ్య గొర్రెలు కాసేవారు. మా మామయ్య వాళ్ళకి ఒక 120 130 దాకా గొర్రెలు ఉంటుండే అప్పుడు. ఇక మా మామయ్య చనిపోకముందే అమ్మేశారు గొర్రెలన్నిటిని కూడా. మా మామయ్యకు హెల్త్ మంచిగా లేక హార్ట్ అటాక్ అయితే వచ్చి చనిపోయారు మా మామయ్య. చాలా మంచివారు ఉంటుండే మా మామయ్య. చాలా అంటే చాలా మంచి గుణం మా మామయ్యది. అసలు ఎవరిని ఏమనకపోతుండే. చాలా అంటే చాలా బాగా చూసుకున్నారు నన్ను అయితే. నేను ఒక 5 ఇయర్స్ దాకా మా అత్తమ్మ మా మామయ్య దగ్గరనే ఉన్నాను. వాళ్ళే సాదారు నన్ను. ఒక 5 ఇయర్స్ అలా ఉన్నాను వాళ్ళ దగ్గర. ఇక మా అక్కలకు అందరికి పెళ్ళిళ్ళు అయితే అయిపోయినాయి 4 అక్కలకు. ఇక వాళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ సెటిల్ అయిపోయారు. ఇక మా మామయ్య చనిపోయిన తర్వాత ఇక మా అత్తమ్మ ఒక్కతే ఉంటుంది ఇక ఇంట్లో. మెయిన్ రోడ్డుకే కాబట్టి అంత ఏం భయం అనిపించదు. చాలామంది వస్తారు మా అత్తమ్మ దగ్గరికి కూర్చొని మాట్లాడడానికి. రోడ్డు మీదకి వెళ్తే చాలు చాలామంది వస్తారు. అసలు బోరే కొట్టదు మా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ. మా అత్తమ్మ మా మామయ్య ఇద్దరు చాలా కష్టపడి మా అక్కల పెళ్ళిళ్ళు అయితే చేసిర్రు.
మా అత్తమ్మ కూలి పనికి వెళ్ళేది, నాటేయడానికి, వరి కొయ్యడానికి అలా వెళ్తుండేది మా అత్తమ్మ. మా మామయ్యనైతే కుర్ల కాయడానికే వెళ్ళేవారు. ఇక అలా ఎవ్వరి మీద ఆధారపడకుండా నలుగురక్కల పెళ్ళిళ్ళు చేయడం, వాళ్ళకి పిల్లల్ని చూసుకోవడం అనేది చాలా కష్టం అసలు. ఈ మధ్యలో కనిపిస్తున్నారు కదా, మధ్యలో కనిపించే ఫోటోనే మా మామయ్య. ఇక ఏమైనా పండగలైనప్పుడు మా అక్కలు నలుగురు వచ్చి ఇంట్లో ఉంటే ఆ సందడే వేరు అసలు. మా అక్కలు, మా అక్క వాళ్ళ పిల్లలు అందరూ వచ్చి ఇంట్లో ఉన్నప్పుడు ఆ హ్యాపీనెస్సే వేరు. మేము కూడా ఇక మా అక్కలతో పాటు నేను మా నాన్న ఇద్దరం అక్కడనే ఉండేవాళ్ళం. మా అక్కలందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇక మేము మా ఇంటికి వచ్చేసేవాళ్ళం. ఇక మేము వెళ్ళాం కదా, చికెన్ అయితే తెప్పించింది మా అత్తమ్మ. చికెన్ వండింది. మా అత్తమ్మ చేసిన చికెన్ కర్రీ అంటే నాకు చాలా ఇష్టం. మా అత్తమ్మ పప్పుచారు కూడా మంచిగా చేస్తుంది. అన్ని వంటలు మంచిగా వండుతుంది మా అత్తమ్మ. సూపర్ టేస్ట్ ఉంటాయి మా అత్తమ్మ చేసినవి. ఎవరు వండినా మెచ్చదు మా అత్తమ్మ వంటలైతే. మా నాన్నగారికి కూడా చాలా ఇష్టం మా అత్తమ్మ చేసిన వంటలు. చాలా ఇష్టంగా తింటుండే మా నాన్నగారు కూడా. రైస్ కూడా ఎక్కువ తక్కువ పెట్టి పడేయడం అయితే మా అత్తమ్మకు అస్సలు ఇష్టం ఉండదు. కొన్ని కొన్నే పెట్టుకుంటుంది. అసలు అన్నం అయితే అస్సలు వేస్ట్ చేయొద్దు అని చెప్పేసి అంటది. ఒకవేళ నేను ఏమైనా ఇంట్లో పని చేసినా సరే మా అత్తమ్మకు నచ్చలేదనుకో మళ్ళీ మళ్ళీ చేసుకుంటుంది మా అత్తమ్మ ఆ పనిని. పని చేయడానికి మాత్రం అస్సలు ఇష్టపడదు మా అత్తమ్మ. ఎంత చేత కాకపోయినా సరే పొద్దున్న లేచి ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసి వంట చేసుకొని తింటుంది. మా అత్తమ్మకు దేవుడుంది రాయసుడు. అందుకని చెప్పేసి ఖచ్చితంగా రోజు స్నానం చేసిన తర్వాతనే వంట చేసుకొని తింటుంది. ఇక నా పిల్లల అల్లరైతే అంతా ఇంత కాదు అసలు. ఇక బిస్కెట్ల గురించి గొడవ పడుతున్నారు వీళ్ళిద్దరు ఇక్కడ. మా చిన్ను పుట్టినప్పుడు మా అత్తమ్మ ఆరోగ్యం మంచిగుండే. అప్పుడు ఓన్లీ ఒక కాళ్ళ నొప్పులే ఉండే. మా చిన్ను పుట్టినప్పుడు వచ్చి ఒక 2 నెలలు ఉండిపోయింది మా అత్తమ్మ నా దగ్గర. నేను ఉంచుకున్నాను, నా దగ్గర ఉండు అత్తమ్మ అని చెప్పేసి. ఇక ఇంతలోనే మెడ నరాలు దెబ్బతినడం వలన ఆపరేషన్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఇప్పుడైతే మా అత్తమ్మ కొంచెం పర్లేదు, బాగానే ఉంది. మొన్నటి దాకా కూడా మా అత్తమ్మ మా అక్కల దగ్గరనే ఉన్నది. ఇక పొరన్లకు రీసెంట్గానే వచ్చింది మా అత్తమ్మ. ఇక నేను వెళ్ళిన 4-5 డేస్కి అయితే వడ్లు కాంటకైతే పెట్టేశారు. ఇవాళ పెడతాం రేపు పెడతాం అని చెప్పేసి ఒక 6 డేస్ అలా పోస్ట్ పోన్ చేశారనమాట. ఇక ఫైనల్గా వడ్లు కాంటకైతే పెట్టేశారు. ఐకేపీలో పెట్టడం, ఇక్కడ పెట్టడం పాపం వాళ్ళకు ఇబ్బంది అవుతుంది కదా, అందుకని చెప్పేసి ఇక ఇలా ఒక 6 డేస్ వరకు ఆగాల్సి వచ్చింది. నైట్ టైంలోనే పెట్టారు. నైట్ 9:30 అలా అయ్యింది వడ్లు కాంటకు పెట్టేసరికి. చీకట్లోనే పెట్టేశారు, లైట్ కూడా లేదు అక్కడ. ఇక వడ్లు కాంటకు పెట్టడం అయిపోయిన తర్వాత ఆ నెక్స్ట్ డేనే మేమైతే కరీంనగర్కి అయితే వచ్చేసాము. మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది అయితే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అలాగే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వలన ఏంటంటే నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలి అనేసి అయితే అనిపిస్తుంది అనమాట. లాస్ట్ సారి వరి కోసినప్పుడు కూడా చాలా తక్కువ వెళ్ళాయి వడ్లు. ఈసారి కూడా అలాగే జరిగింది, వడ్లు చాలా తక్కువ వెళ్ళాయి. ఇక వాటర్ లేకపోవడం వల్ల ఇలా వడ్లు అయితే తక్కువ వెళ్ళాయి. పొలం అంతా ఎండిపోయింది. మొత్తానికైతే వడ్లు కాంట పెట్టడం అయితే అయిపోయింది. నేను వచ్చిన పని అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇక నేనైతే మళ్ళీ కరీంనగర్కి అయితే వచ్చేసాను. చెప్తా చేసుకోండి. బాయ్. మీటింగ్